అష్టాదశ పురాణాలలో గరుడ పురాణానికి ఎంతో ప్రత్యేకత ఉంది. మరెంతో ప్రాధాన్యత ఉంది. అయితే మిగతా పురాణాలు చదివినంత తేలికగా, ఆసక్తిగా గరుడ పురాణం చదవడానికి చాలా మంది ఇష్టపడరు. అందుకు కారణం గరుడ పురాణం పట్ల వారికి గల అపోహేనని చెప్పవచ్చు. ఈ పురాణంలోని విషయాలు గరుత్మంతుడి సందేహాలను తీర్చడానికి శ్రీ మహావిష్ణువు చెప్పే సమాధానాలుగా కనిపిస్తాయి. దేహాన్ని వదిలిన అనంతరం ఆత్మ ప్రయాణం, జీవికి ఎదురయ్యే పరిస్థితులు ఈ పురాణంలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఈ కారణంగా కొన్ని ప్రాంతాలలో, కొన్ని కుటుంబాలలో శ్రాద్ధ సమయాలలో గరుడ పురాణం చదవడం ఆనవాయితీగా వస్తోంది. ఇలాంటి సందర్భాలలో గరుడ పురాణం చదవడం వలన చనిపోయిన తమ కుటుంబ సభ్యులకు ఉత్తమ గతులు కలగడానికి తాము చేయవలసిన విధుల గురించి తెలుసుకునే అవకాశం కలుగుతుంది. అంతేకాకుండా తాము ఎలాంటి పనులు చేయకూడదు అనే విషయాలు కూడా బోధపడతాయి. నిజానికి ఈ విషయాలన్నీ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినవే. అయితే ఎవరైనా చనిపోయినప్పుడు గరుడ పురాణం చదవాలి అనే విషయాన్ని అంతా పక్కన పెట్టేశారు. గరుడ పురాణం చదవడం వలన ఎవరైనా పోతారేమోననే సందేహమే ఎక్కువగా ప్రచారాన్ని సంతరించుకుంది. ఈ కారణంగానే గరుడ పురాణం ఎవరి ఇంట్లో కనిపించకుండా పోయింది, ఎవరి నోట వినిపించకుండా పోయింది. పరలోకంలో ఆత్మగా జీవుడు కొనసాగించే యాత్ర గురించి అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతోనే వ్యాస భగవానుడు దానిని రచించాడు కనుక నిస్సందేహంగా ఈ పురాణాన్ని చదవవచ్చు అని పండితులు తేల్చి చెబుతున్నారు. కొన్ని విషయాలను, పాపాలను గరుడ పురాణం చెబుతోంది. అవి బ్రహ్మహత్య, శిశుహత్య, గోహత్య, స్త్రీ హత్యలతో పాటు గర్భపాతం చేసేవారు, రహస్యంగా పాపం పని చేసేవారు, గురువులు, పండితులు, దేవతలు, స్త్రీ, శిశుధనం హరించేవారు కూడా నరకంలో శిక్షలను అనుభవించక తప్పదు. అలాగే అప్పు తీర్చని వారు, పరద్రవ్యాన్ని అపహరించేవారు, విశ్వాసఘాతకులు, ఇతరులను హత్య చేసేవారు, దోషులను పొగిడేవారు, మంచివారిని నిందించేవారు, రుణగ్రస్తులను ఎగతాళి చేసేవారు, సత్పురుషులతో స్నేహం చేయని వారు కూడా పాపులేనట. పుణ్యతీర్థాలను, సజ్జనులను, సత్కర్ములను, గురువులను, దేవతలను నిందించేవారు యమలోకంలో దక్షిణపు మార్గాన నడవాల్సి ఉంటుందట. పురాణాలను, వేదాలను, మీమాంస, న్యాయశాస్త్రాలను, వేదాంత శాస్త్రాలను దూషించేవారు, ఇతరులు సంతోషంగా ఉంటే దుఃఖించేవారు, ఎదుటివారు దుఃఖిస్తూ ఉంటే ఆనందించేవారు, చెడు మాటలు పలికేవారు కూడా దుర్గతుల పాలు కాక తప్పదు. పెద్దల హితోపదేశాన్ని విననివారు, ఆత్మస్థుతి, పరనింద చేసేవారు, అధర్మ మార్గంలో నడిచేవారు ఒక రకానికి చెందిన వారైతే, ఇంకా నీచమైన పనులు చేసేవారు మరికొందరున్నారు. అంటే తల్లిదండ్రులను, గురువును, ఆచార్యులను అవమానించేవారు, భార్యను అకారణంగా ద్వేషించి విడిచిపెట్టేవారు, ఏదైనా ఇస్తానని మాట తప్పినవారు, ఇచ్చిన దానిని తిరిగి తీసుకునేవారు, దానమిచ్చి బాధపడేవారు, వైతరిణిని దాటక తప్పదు, దానం చేసేవారిని ఇవ్వద్దు అని ఆపేవారు, యజ్ఞ విధ్వంసకులు, హరికథకులకు విఘ్నం కలిగించేవారు, పరుల భూముల సరిహద్దులను చెరిపి భూమిని ఆక్రమించేవారు, పశువులకు మేత లేకుండా చేసేవారు, పశుహత్య చేసేవారు యమలోకంలో దక్షిణ మార్గాన ఉన్న వైతరిణిలో కోలబడవలసిందేనట. యమధర్మరాజు ఆజ్ఞను పాటించి యమభటులు పాపాత్ములను వైతరిణిలో తోసివేస్తారట. అబద్ధపు సాక్ష్యం చెప్పేవారు, వంచన చేసి ధనం సంపాదించేవారు, దొంగతనం చేసేవారు, పచ్చని చెట్టును నరికేవారు, ఫల వృక్షాలను, పూల తోటలను ధ్వంసం చేసేవారు, తీర్థయాత్రలను చేసేవారికి ఆటంకం కలిగించేవారు, వితంతువులను మోసం చేసి మానహరణ చేసేవారు, వైతరిణిలో దుఃఖాన్ని అనుభవించి ఒడ్డున ఉన్న బూరిగ చెట్టుకు కట్టబడి యమభటుల చేతి దెబ్బలు తింటూ ఉంటారు అని గరుడ పురాణం చెబుతోంది. ప్రతి మనిషికి భయం ఉండాలి. అది దైవ భీతి కావచ్చు, పాప భీతి కావచ్చు, ఏదైనా. ఆ భయం లేకుంటే మనిషికి, మృగానికి భేదం లేకుండా పోతుంది. అందుకే ఋషులు ఎంతో ముందు చూపుతో పురాణాలను రచించి మానవ జాతికి అందించారు. ఈ పురాణాలన్నింటిలోనూ అది చేస్తే పాపం, ఇది చేస్తే పాపం అని భయపడుతున్నట్టే ఉంటుంది. దాంతో వీటిని పక్కన పడేస్తాం. వాస్తవానికి మనిషిని సత్ప్రవర్తనలోకి నడిపించాలి అంటే భయం కూడా అవసరమే. అందుకే మన పెద్దలు అంతగా భయపెట్టారు. గరుడ పురాణంలో అన్నీ ఇలాంటి విషయాలే ఉంటాయి. మనిషి మనిషిగా బతకాలంటే గరుడ పురాణం చదవాలి అని ఆధ్యాత్మికవేత్తలు చెబుతూ ఉన్నారు. అంటే గరుడ పురాణం మనిషిని సన్మార్గంలో నడిపించడానికి,
మన పెద్దలు రాసిన ఒక మహత్తరమైన గ్రంథం. దీనిని చదవడం వల్ల మనిషి తన జీవితాన్ని మంచి మార్గంలోకి మలుచుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే బలహీన మనస్కులు దీనిని చదవడం వల్ల చలించిపోతారు అని, అందువల్ల ఎప్పుడైనా మృతి సంభవించిన సమయంలో మాత్రమే గరుడ పురాణాన్ని చదవాలి అని పెద్దలు చెప్పారు. కానీ గరుడ పురాణం ఇంట్లో ఉండడం కూడా మంచిది కాదు అని జరిగే ప్రచారాలలో ఏమాత్రం యథార్థత లేదు అని పండితులు చెబుతున్నారు.